చేసుకోవాలనేది. ఫస్ట్ ఇక్కడనైతే ఒక స్టాండ్ ఇస్తాడు. ఈ స్టాండ్ దగ్గర ఇన్ని హోల్స్ ఉంటాయి. దీంట్లోకి ఈ దారం ఈ ఇంట్లోకి తీస్తే ఏందని అంటే మనకు లెవెల్ అనేది మిషన్ కంటే కొంచెం పైకి ఉంటే ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ దారాలు అనేవి కరెక్ట్గా రాకపోయేసరికి పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి మీదికి అనేసరికి మంచిగా తిరిగినట్టు ఈ మిషన్ కంటే బేస్ కొంచెం పైకి ఉండాలి. ఇక్కడ ఈ 3 రంధ్రాలు ఉంటాయి. దీంట్లో నుంచి ఫస్ట్ దాంట్లోకి ఇలా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకుంటే ఇక్కడి నుంచి కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. లేదంటే ఈ ఫస్ట్ దాంట్లో నుంచి లాస్ట్ దాంట్లో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఒకటి వస్తుంది. ఈ రంధ్రంలో నుంచి ఇట్లా పెట్టేసి మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్పుల్లోంచి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసిన తర్వాత ఇక్కడ ఇంకొక హోల్ ఉంటుంది. ఇలా పెట్టి అటు ఇటు పడిపోకుండా కరెక్ట్గా సెట్టింగ్ ఉంటుంది. ఇది మళ్ళీ ఇక్కడ కింద ఇంకొకటి చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ నుంచి దీంట్లోకి తీయాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇది మనం దారం సెట్ చేసుకుని ఈ క్లిప్ దగ్గర కూడా ఈ క్లిప్లో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దారం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఈ రాడ్ ఉంటుంది. ఈ రాడ్ కిందికి మనం థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చిన్నగా వంకిలాగా ఉంటుంది. ఈ రాడ్లకి కూడా ఇందులోకి తీసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ అనేది అటు ఇటు పోకుండా అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇది చిలుక అంటారు. ఈ చిలుకల నుంచి కూడా దారం పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ సూదిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సూదిలో దారం పెట్టిన తర్వాత మన కింది దారం పైకి రావాలి అని అంటే కూడా అదొక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిదంటే డైరెక్ట్ మనం ఇట్లా పెట్టి బాబిన్ పెట్టిన తర్వాత ఇట్లా సూదిలా మనం కింది నుంచి దారం పైకి రావాలని అంటే దారం పట్టుకోకుండా కుడితే మాత్రము లోపల సెట్టింగ్ అనేది పోతుంది, ఇరికిపోతుంది. కింద బాబిన్ కూడా పెట్టడం తెలియకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇలా ఖచ్చితంగా దారం అనేది కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దారం ఖచ్చితంగా ఇలా పట్టుకొని ఇలా అంటే కింది దారం పైకి వస్తుంది. ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందు గురించి నేను క్లియర్గా చెప్తున్నా. ఇది కూడా తెలుసా తెలియదా అని చెప్పని కామెంట్ వేసుకోకూడదు జరా. ఇలా ఒక 2 సార్లు ఇట్లా అన్న తర్వాత జాంచన్ అనేది కిందికంటే సరిపోతుంది. ఇట్లా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెము ఇది దారం టైట్గా ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే ఇక్కడ మధ్యలో హోల్ ఉంది కదా, ఈ మధ్యలో హోల్ నుంచి తీసేసి డైరెక్ట్ ఈ ఫస్ట్ దాని నుంచి చివరి దానిలోకి తీసేసి డైరెక్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనకు వస్తుంది కదా, బాగానే వస్తుంది. రాలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫస్ట్ దానిలోకి చివరి దానిలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి నడుస్తుంది. ఓకేనా, అర్థమైంది.